ఆనందరావు గారు ఏదైతే ఈ యొక్క సెంట్రల్ డేటా పర్టికులర్గా ఆయన అమలాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి డ్రైన్స్ అంటే ఈ నక్క రామేశ్వరం కోనవరం స్ట్రైట్ కట్స్ దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఆయన తెలియజెప్పడం జరిగిందో మరి తప్పనిసరిగా మరి దీనివల్ల నష్టం అయితే ఎక్కువ జరుగుతూ ఉంది. పర్టికులర్గా వేలాది ఎకరాలు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా అక్కడ ఆక్రమణలు కూడా గురవుతున్నటువంటి పరిస్థితిని కూడా గౌరవ సభ్యులు మరి సభ దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా దీనికి ఆ నోటిఫికేషన్ అంటే ఏదైతే ఈ వాసాదిపేట డ్రైన్ ఇటువంటివి ఏదైతే ఉన్నాయో కనీసం ముందుగా నోటిఫై చేస్తే అవి ఆక్రమణలకు గురవకుండా ఉంటుంది. అదేవిధంగా అక్కడ రేపు ఏదైనా డీసిల్టింగ్ తీసుకోవడానికి ప్రభుత్వ పరంగా శాంక్షన్స్ ఉండడానికి అవకాశం ఉంటుందని గౌరవ సభ్యులు చెప్పినటువంటి వాటిని మేము కూడా నోట్ చేసుకుని సంబంధిత రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ సమన్వయం చేసుకుని ఈ యొక్క నోటిఫై కానిటువంటి డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నోటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి దీనికి లిఖితపూర్వకంగా కూడా మాకు అందించమని చెప్పేసి కూడా గౌరవ సభ్యులను కూడా కోరుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే బెక్కవోల్ డ్రైను ఇట్లా పెదపూడి మండలం వీటి వల్ల కొంచెం అక్కడ ముంపు ఎక్కువ గురవుతుందని, పూడిక లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ఏదైతే రామకృష్ణారెడ్డి గారు చెప్పడం, అదేవిధంగా మన వరప్రసాద్ గారు మరి ఆయన కూడా రాజోలు నియోజకవర్గానికి సంబంధించి మరి దగ్గర ఒక 15,000 ఎకరాలు ఉంటే అందులో 5,000 ఎకరాలు మాత్రమే సాగులో ఉంటుంది. లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోతున్నటువంటి పరిస్థితి, డయాలసిస్ పేషెంట్లు కూడా పెద్ద ఎత్తున ఉంటున్నారని ఏదైతే వరప్రసాద్ గారు చెప్పినటువంటి విషయం కానీ, అదేవిధంగా మన బుచ్చిబాబు గారు ఏదైతే గోదావరికి సంబంధించి ఈ గ్రోయిన్స్ కానీ డ్రెడ్జింగ్ కానీ ఏవైతే శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి, అదేవిధంగా కోనవరం మొగ ఏదైతే మూసుకుపోవడం వల్ల మత్స్యకారులు కూడా ఉపాధి అవకాశాలు ఏవైతే దెబ్బతింటున్నారో ఇవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది ఏదో ఒక రాజోలో ఒక అమలాపురమో లేకపోతే ఒక ముమ్మడివరానికి సంబంధించినటువంటి పరిస్థితి ప్రాబ్లమే కాదు. ఇది యావత్తు అటు ఈస్ట్ గోదావరి ఇటు వెస్ట్ గోదావరి అదేవిధంగా అటు సెంట్రల్ డెల్టా కోనసీమ జిల్లా 3 జిల్లాల్లోనూ కూడా ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే ఆ గోదావరి జిల్లాల్లో రైతుగా నేను కూడా వాస్తవంగా నేను గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానంగా ఏంటంటే ఏదో బ్రిటిష్ వారి కాలం నుంచి ఆ రోజు సరార్థన్ కాటన్ను నియమించినటువంటి ఆ లాకులు కానీ ఆ షట్టర్స్ కానీ ఆ డోర్స్ కానీ రోప్స్ కానీ అవన్నీ కూడా ఆ కాలం నుంచే ఉండడం, అవన్నీ కూడా శిథిల వ్యవస్థకి చేరుకునేటువంటి పరిస్థితుల్లో శివారు ప్రాంతానికి నీరు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆ షట్టర్స్ డోర్స్ పనిచేయలేటువంటి స్థితి ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. అదేవిధంగా డ్రైన్స్ ఏవైతే మెయిన్ మేజరు మీడియం ఏవైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ కూడా పూడిక తీగపోవడము, అదేవిధంగా ఈ యొక్క సముద్రంలో కలిసేటువంటి ముఖద్వారాల వద్ద డ్రెడ్జింగ్ పనులు కూడా చేపట్టకపోవడం, దానితోటి పెద్ద ఎత్తున చిన్నపాటి వర్షాలకు సైతం జలాశయాలుగా మారి పండించినటువంటి పంట అంటే ఏదైతే ఖరీఫ్ పంట కూడా ముంపు గురై 20,000 30,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెడితే అది కూడా రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఖరీఫ్ సీజన్లో ఈ రకంగా పంట ముంపుకు గురై నష్టపోతూ ఉన్నాడు. రబీ సమయంలో శివారు ప్రాంతానికి నీరు వెళ్ళక నష్టపోతూ ఉన్నారు. ఈ విషయాలన్నిటికీ కూడా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉండాలని చెప్పేసి మరి ఆ రోజు కూడా 2007 సంవత్సరంలో ఈ యొక్క డెల్టా మోడరేషన్ కూడా నిధులు కూడా ఆ రోజు మరి కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి అయితే దురదృష్టం ఏంటంటే ఆ రోజు నిధులు అయితే కేటాయించారు కానీ దాన్ని ఖర్చు పెట్టడంలో కూడా వెనకబడినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు 2007 2019లో మరి చూస్తే ఆ రోజు 3,361 కోట్ల రూపాయలు డెల్టా మోడరేషన్కి ఈ 3 డెల్టాలకి ఆ రోజు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అందులో పర్టికులర్గా సెంట్రల్ డెల్టా డ్రైనేజీకి సంబంధించి 330 కోట్లు ఇచ్చారు. 330 కోట్లు ఇస్తే 2007 2019లో వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 85 కోట్లు మాత్రమే. అంటే ఈ రకంగా 2007 2019 మధ్య మోడరేషన్ వర్క్స్ శాంక్షన్ అయినప్పటికీ కూడా అవి కేవలం 20-30% మాత్రమే పనులైనటువంటి పరిస్థితి. 2019 2024లో మొత్తం మోడరేషన్ సంబంధించి ఏ ఒక్క పని కూడా శాంక్షన్ కూడా న్యూ శాంక్షన్ కూడా రాలేదు అధ్యక్ష. అందుచేతనే ఈరోజు ఇటువంటి పరిస్థితి మరింత జటిలమైనటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే నిలిచిపోయినటువంటి O&M పనులు, ఎందుకంటే ఆ రోజు ఒక షట్టర్ కానీ ఒక రోప్ కానీ ఒక డోర్ కానీ కనీసం మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో చూసాం.
దాని నిమిత్తమే ఈరోజు నిధులు కూడా కొంత మంజూరు చేసి, అందులో పర్టికులర్గా ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఈ అవుట్ఫాల్ స్లూయిస్ అంటే ఏదైతే ఈ యొక్క గోదావరి లేదా సముద్రంలో మరి యొక్క నీరు కలిసేటువంటి ప్రాంతంలో అంటే పోటు వచ్చినప్పుడు కానీ లేదా వరద వచ్చినప్పుడు కానీ ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అవ్వాలి, మళ్ళీ ఒక పాటు సమయంలో కానీ లేదా వరద తగ్గినప్పుడు కానీ మళ్ళీ ఓపెన్ అవ్వాలి. కానీ ఆటోమేటిక్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా పనిచేయనటువంటి స్థితిలో, ముంపుకు గురవుతున్నటువంటి స్థితిలో మరి తాత్కాలికంగా ఓఎండం నిమిత్తం మరి 2024, 2025లో ఈ సెంట్రల్ డెల్టాకు సంబంధించి 9,21,00,00,000 రూపాయలు, అదేవిధంగా 2025, 2026లో 31.17 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష సెంట్రల్ డెల్టాకి. కానీ ఇది తాత్కాలికమైన ఉపశమనమే. అంటే సెంట్రల్ డెల్టాకైనా, ఇటు ఈస్ట్ డెల్టాకైనా, వెస్ట్ డెల్టాకైనా మేము ఇచ్చేటువంటి ఓఎండం నిధులు ఇవన్నీ కూడా నిర్వహణ నిమిత్తం ఇవి తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం అనేది లభించట్లా. అందుకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా మేము చాలా రివ్యూస్లో ఆయన దృష్టిలో కూడా పెట్టి ఈ యొక్క డెల్టా ఏదైతే ఉందో ఇది ఫెర్టిలిటీ ల్యాండ్, అదేవిధంగా ఇక్కడ ఒక రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ మీద ఆఖరి ఎకరం వరకు నీరు పోతుంది. ఒక్క రూపాయి ఇక్కడ కూడా దేనికి కూడా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏదైతే వెదర్ కూడా పంటలకు అనుగుణంగా ఉంటుంది, ఇక్కడ ఈల్డింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. అంచేత ఇట్లా ఫెర్టిలిటీ ల్యాండ్ నుండి వెదర్ బాగుండి ఈ రకంగా ఈల్డింగ్ బాగొచ్చి మరి గ్రావిటీ మీద వాటర్ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి డెల్టాని కొత్తగా మనం ఎక్కడో నూతన ఆయకట్టును తీసుకురావడం ఎంతో ముఖ్యమో ఉన్న ఆయకట్టును కూడా కాపాడుకోవడం అంతే ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వంలో కూడా చాలాసార్లు మేము రివ్యూ చేసి దానికి అనుగుణంగానే ఈ యొక్క డెల్టా మోడరేషన్కి సంబంధించి మళ్ళీ ప్రక్షాళన చేయడం కోసం మరి ఒక సర్వే చేసి ఒక డిపిఆర్ చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రేపు వరల్డ్ బ్యాంకు లేదా ఇతరత్ర ఏదైనా మరి లోన్స్ తీసుకురావాలని అన్నా ఒక డిపిఆర్ చేసుకునే ఉద్దేశంతో అటు వెస్ట్ ఈస్ట్ రెండు ఉభయ గోదావరి జిల్లాలు లైడార్ సర్వే వైమానిక ఏదైతే లైడార్ సర్వేని కూడా మేము 13.428 కోట్ల రూపాయలు మన సెప్టెంబర్ 25లో శాంక్షన్ చేసాం అధ్యక్ష. ఈ యొక్క లైడార్ సర్వే కూడా ఈ హైదరాబాద్ ఐఏఎస్సి టెక్నాలజీ సంస్థ కూడా ఏజెన్సీ కూడా ఫిక్స్ చేసాం. ఈ యొక్క ఏజెన్సీ సంస్థ కూడా మొన్న ఫిబ్రవరి నెలలో అటు వెస్ట్ ఈస్ట్ ఉమ్మడి జిల్లాలో కూడా మరి ఈ నియోజకవర్గాలన్నీ కూడా లైడార్ సర్వే కూడా వాళ్ళు మొన్ననే ఫిబ్రవరి 24వ తారీఖు తోటి లైడార్ సర్వే కూడా పూర్తయింది సరిగ్గా ఏరియల్ సర్వే. ఇంకా వాళ్ళు దాన్ని డిపిఆర్లు ఇవన్నీ కూడా మార్చి ఏప్రిల్ 2 నెలల్లో తయారు చేసి డిపిఆర్ ఇవ్వమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వెస్ట్ అండ్ ఈస్ట్ గౌరవ శాసనసభ్యులందరూ కూడా కలిసి డిపిఆర్ తయారైన తర్వాత ముఖ్యమంత్రి గారితో కూర్చుని మరి దీనికి ఎంత అమౌంట్ అవసరం అవుతుంది, ఎన్ని నిధులు అవసరం అవుతుందని డిపిఆర్ని బట్టి మాకు అవగాహన ఒక అంచనా వస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి స్టేట్ నుంచి చేయలేం కాబట్టి ఇతరత్ర మార్గాలను హైబ్రిడ్ హమ్ లేకపోతే ఇతర వరల్డ్ ఇటువంటి బ్యాంక్ నుంచి అవుట్రేట్గా ఎట్లా మనం చేయగలుగుతామో అన్నీ కూడా ఆలోచన చేసి ఈ యొక్క గోదావరి డెల్టా ఇటు సెంట్రల్ అటు వెస్ట్ ఈస్ట్ ఈ 3 డెల్టాలను కూడా ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం అధ్యక్షుడు.